ఇందులో అతి అనేటువంటి విశేషణాలు వ్యంజకాలుగా కనిపిస్తాయి మనకి. అతి సంభ్రంభంబున అవనీపతి అని పద్యం ఎత్తుకున్నాడు. అలాగే అతి భక్తిన్ అని రెండో చోట 2 సార్లు వాడాడు. తరువాత దేవయాని, శర్మిష్ఠ, చిలికిత్తలైనటువంటి 1000 మంది కన్యలు మిక్కిలి భక్తితోటి శుక్రాచార్యుడికి నమస్కారం చేశారు. ఆ తరువాత దేవయాని తండ్రితో ఈ విధంగా అన్నది: ఇన్నరేంద్రు చేత మున్న గ్రహీతమయ్యున్న నాకరంబు క్రన్ననింక నొరున కర్హమగునే పరిణయ విషయమై ధర పరిగ్రహింప పరమమూర్తి. పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఓ తండ్రి, ఈ రాజ్యశ్రేష్ఠుడైనటువంటి యయాతి మహారాజు ఇంతకు పూర్వమే నన్ను నా చేయి పట్టుకొని బావిలో నుంచి పైకి లాగాడు. అటువంటి నా చేతిని ఒకసారి పట్టుకున్నాడు. అటువంటి నా చేతిని వివాహ విషయంలో ఇంకొకరికి గ్రహించడానికి తగిందా మీరు చెప్పండి అన్నారు. ఆల్రెడీ ఒకసారి నన్ను పట్టుకున్నాడు, నా చేయి నన్ను రక్షించాడు, కాదు పాణిగ్రహం అయిపోయింది. ఇటువంటి నా చేతితోటి మరొకటి చేతి నేను పట్టుకునేదా అన్నది. నాన్నగారు, నాకు ఈ జన్మలో యయాతియే భర్త. ఈ యయాతి కూడా నీ మాటను అనుసరించి నన్ను పెళ్లాడుతానని వాగ్దానం చేశాడు. ఈ మా వివాహంలో ధర్మానికి వ్యతిరేకం లేకుండేటట్లుగా మీరు అనుగ్రహించాలి, అంటే మీరు చెయ్యాలి అని దేవయాని పలుకగానే శుక్రుడు దయదలిచి యయాతికి నీకు అయ్యేటటువంటి ఈ పెళ్లిలో అధర్మ దోషం లేకుండుగా కాని వరం ఇచ్చాడు. అంతటి తపస్యాలయన వాళ్ళిద్దరికీ అధికమైన వేడుకతో పెళ్లి చేసి యయాతికి శర్మిష్ఠను చూపించి, ఈమె రాజా అల్లుడు, ఈమె వృషపరువుడనేటువంటి రాక్షసరాజు కూతురు, ఈమె పేరు శర్మిష్ఠ. ఈ అమ్మాయి 1000 మంది కన్యలతోటి మా అమ్మాయికి దాసి, అందుకని మా అమ్మాయి వెంటే వస్తుంది. అందుకని నీవు ఈమెతో వచ్చినటువంటి వాళ్ళకి భోజనం, పానీయాలు, అలంకారాలు, వస్త్రాలు, దండలు, శరీరానికి పూసుకునేటువంటి లేపనాలు మొదలైన వాటి చేత ఆనందం కల్పించు. వాళ్ళకి భోజన భాజనాలు ఏర్పాటు చేయి. అలాగే అలంకారానికి కావలసిన వస్తువులు ఇవ్వు. కానీ పడక విషయంలో మాత్రం ఈమెను వర్జించవలసిందే అని ఆజ్ఞాపించాడు. అన్నీ ఇవ్వు, కానీ పడక సుఖం మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఇది ఆయన చెప్పినటువంటి కండిషన్ అని ఆజ్ఞాపించి కూతురైనటువంటి దేవయానిని, అల్లుడైనటువంటి యయాతిని గౌరవించాడు. ఆ యయాతి కూడా శుక్రాచార్యుడి దగ్గర సెలవు తీసుకొని దేవయానిని, శర్మిష్ఠని, ఆమె వెంట ఉండే 1000 మంది కన్యలను వెంట పెట్టుకుని తన పట్టణానికి వెళ్ళిపోయి అంతఃపురంలో అందమైనటువంటి మేడలో దేవయానిని పెట్టాడు. ఆమె అంగీకారంతో అశోక వృక్షాలకి చెంత ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈ 1000 మంది కన్యలతో శర్మిష్ఠను ఉంచాడు. దేవయానితో సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి దేవయాని యదువు, తుర్వసుడు అనేటువంటి 2 కొడుకులను కన్నది. మొదటివాడు యదువు. ఈ యదువే యాదవ వంశానికి మూలపురుషుడవుతాడు. తర్వాత తుర్వసుడు. ఆ తరువాత శర్మిష్ఠ యవ్వనవతి, పుష్పవతి అయి ఆత్మలో ఈ విధంగా అనుకుంటుంది, తన మనస్సులో, ఇక్కడ పెద్దలు వ్యాఖ్యానించారు. దేవయాని గడసరిగా తండ్రితో మాట్లాడింది. తనకి యయాతికి వివాహం కావటం ధర్మమా అధర్మమా అని ఆమె తండ్రిని అడగల. చూడండి, మా వివాహం ధర్మం అయ్యేటట్టు చేయమంది. యయాతి చేత ముందే కరగ్రహణం చేయబడినటువంటి దేవయానిని
మరొకరు పాణిగ్రహణ చేయడానికి వీల్లేదని, అలా జరిగితే ధర్మ విరుద్ధం అవుతుందని, ఆ ధర్మ వైరుధ్యాన్ని తొలగించడం అంటే ఈ జన్మకు దేవయానికి యయాతియే భర్త అని నిర్ణయించమని శుక్రాచార్యుడు అంగీకరిస్తే యయాతి దేవయాన్ని స్వీకరించడానికి ఒప్పుకున్నాడని దేవయాని సూచించింది. కూతురు స్వయంగా స్వీకరించిన వరుణ్ణి అంగీకరించి ఆశీర్వదించి ధర్మ విరుద్ధం కాకుండా దారి చూపించడం తప్ప ఇక్కడ శుక్రుడికి మరొక దారి కనపడ్డ. శుక్రుడు కూడా దేవయానికి యయాతితో కరగ్రహణం కారణంగా వివాహం అయినట్లుగానే నిర్ణయం చేసి దానివల్ల కలిగే అపక్రమ దోషం లేకుండా వరం ఇచ్చాడు. కూతురుకు హితం చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చినటువంటి శుక్రుడు దేవయాని పక్షంలోని తీర్పిచ్చాడు. కాదు, ఆయన చేత ఆ తీర్పు దేవయాని ఇప్పించిందంటే భావ్యంగా ఉంటుందేమో. నన్నయ్య గారు దేవయాని పాత్రని మెళకువతో చిత్రీకరించి ప్రసన్న కథా కలితార్థ యుద్ధిని ప్రదర్శించారు. శుక్రుడు యయాతితో శర్మిష్ఠకి అన్ని సౌకర్యాలు కల్పించమని అని శయన విషయంలో మాత్రం ఆమెను వర్జించాలి అన్నాడు. అంటే ఆమె సంగమం పరిహరించాలని ఆజ్ఞాపించాడు. ఈ విషయం చాలా ముఖ్యమైంది. యయాతి అట్లా చేయకుండా శర్మిష్ఠతో భోగించి శుక్రాచార్యుడి యొక్క శాపానికి గురైనాడు. తర్వాత సరే, ఇక శర్మిష్ఠ ఏమనుకుంటుందో చూద్దాం. మనస్సులో సాటి లేనటువంటి నా ఈ యవ్వనం అన్యులకు ఉపభోగ్యం కాక నాయందే జీర్ణించిపోతుందా ఏంటి? నాకు ఈ రజోదర్శనం, ఋతుమతీతత్వం, భర్తృప్రాప్తి లేకపోవడం వల్ల ఇతరులు ప్రవేశించేందుకు శక్యం కానటువంటి కోటలోని లతలకు పూచినటువంటి పుష్పాల పుట్టుక అవుతుందా ఏమిటి? పుష్పాలు పుడతాయి కోటలో, కానీ ఎవరు వెళ్ళి వాటిని కోసుకోవడానికి సాహసించరు. అంత రక్షణ ఉంటుంది అక్కడ. నా బతుకు కూడా అంతే అవుతుందా? అందం అతిశయించగా దేవయాని ఏమి గొప్పతనం చేసి భర్తను పొందగలిగింది? ఇక్కడ కుసుమం అంటే పువ్వు, స్త్రీ రజస్సు అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. కుసుమం అంటే స్త్రీ అని, రజస్సు అనే. స్త్రీకి కుసుమ సముద్గమం అయింది అంటే ఆమె ఋతుమతి అయిందని. అందుకనే పెద్ద మనిషి అయితే పుష్పవతి అయింది అంటారు. మనుష్యులు చెరలేనేట్టు కోటలో లతలు పూసి వికసించి అవి వృధా అయిపోవటమే కానీ ఇతరులు ఉపయోగించడానికి వీలుండదు. అట్లాగే భర్తృలాభం లేకపోవటం వల్ల తన యొక్క రుతిమతీత్వం కూడా అన్యోపభోగ్యం కాకుండా వ్యర్థమైపోతున్నదని శర్మిష్ఠ బాధపడుతోంది. అన్యుల యొక్క ధనం అన్యధనం, దానికి వ్యతిరేకం అనన్యధనం. స్త్రీ యొక్క యవ్వనాన్ని అనుభవించవలసిన వాడెవడు? భర్త. అప్పుడు అది స్వధనం. భర్త అనుభవించకపోతే అది అనన్యమైనటువంటి ధనం అవుతుంది, అంటే వ్యర్థం అయిపోతుంది. ఇక్కడ ఆమె దాసీత్వంతో పొందుతున్నటువంటి బాధ యొక్క గాఢత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. ఏనాటికైనా తాను పొందదలుచుకున్నటువంటి యయాతి తన యొక్క యవ్వనాన్ని ఉపభోగించే అవకాశం లభించదేమో అనేటువంటి అనుమానం, నిర్వేదం ఆమె వ్యక్తం చేస్తోంది. యయాతిని భర్తగా పొందినటువంటి దేవయాని యొక్క అదృష్టాన్ని అసూయతోటి ప్రశంసిస్తున్నది. పతిబడసి సుతుల బడయక అతివలు కోరుదురు, కోరినట్టుల తనకన్ పతిబడసి సుతుల బడసెను, సతులీ భార్గవికి భాగ్య సంపదనెనయే. చూడండి, కందపద్యంలో ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నదో. స్త్రీలు భర్తను పొంది కుమారులను పొందాలి అనుకుంటారు. ముందు పెళ్లి చేసుకుంటారు, భర్తను పొందుతారు, ఆ తర్వాత కుమారులను పొందాలనుకుంటారు, అంటే సంతానం.
ఈ దేవయాని తాను కోరినట్లే భర్తను పొందింది, 2 కొడుకులను కూడా పొందింది. అదృష్ట సంపదలో ఈమెకి ఇతర కాంతలు సాటికారు కదా. లోకంలో అందరు వనితలు కోరుకునేటువంటి పతి సౌఖ్యాన్ని, పుత్రలాభాన్ని దేవయాని పొందగలిగిందని చెప్పడంలో ఉన్నటువంటి సమత్వం ఇక్కడ వ్యంజింపజేస్తోంది. అయితే సతులందరూ దేవయానికి సమానం కారు అన్న వాక్యంలో ఈర్ష్య, ఒక దైన్యం మనకు గోచరిస్తుంది. లోకంలో స్త్రీలు తాము కోరుకున్నటువంటి భర్తలను తాము పొందుతారు. కానీ దేవయాని శర్మిష్ట పొందవలసినటువంటి పతిని పొందడమే కాకుండా సర్వసతులకు సాధారణ ధర్మమైనటువంటి పతి యొక్క పొందును తాను పొందకుండా నిరోధించింది, పైగా తండ్రి చేత. నిజానికి ఆ పని క్షత్రియ వనిత అయినటువంటి తాను చేయగలిగి ఉండాలి. కానీ ఆ అదృష్టం దేవయానికి దక్కిందని శర్మిష్ట యొక్క దైన్యం. ఈ రాజు నందను నా హృదయం బూతవిలి ఎప్పుడు నుండు. తరువాజ వృత్తంలో రాశారు ఈ పద్యం. ఈ రాజు నందనా హృదయం బుదవిలి ఎప్పుడు నుండు. నన్నీతడు కరము కారుణ్యమున ప్రీతి గలయట్లు సూచు. కమలాక్షి భార్గవ కన్య తానెట్లు కోరి ఈతని తనకును పతి చేసుకొనియే. అటుల ఏను కోరి లోకైక భార దురంధరు పరహితు ధర్మపరు నహుషాత్మజు పతి చేసి కొందు. ఏమి పద్యాలండి నన్నయ్య గారివి. ఈ యయాతి మహారాజు గారి పైన నా చిత్తం ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉంటున్నది. నన్ను ఆ రాజు చాలా దయతోటి ప్రేమతో చూస్తున్నాడు. పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి శుక్రుడు కూతురైనటువంటి దేవయాని తాను ఏ విధంగా వాంఛించి ఆ యయాతి మహారాజుని తనకి భర్తగా చేసుకుందో అట్లాగే నేను కూడా కోరి లోకం యొక్క మొత్తం భారం వహించేవాడు, ఇతరులకు మేలు చేసేవాడు, ధర్మం చేయడం పట్ల ఆసక్తి కలిగినవాడు, నహుష మహారాజు కుమారుడు అయినటువంటి ఈ యయాతి మహారాజుని భర్తగా చేసుకుంటాను. చూడండి, యయాతికి ఎన్ని విశేషణాలు వేసిందో ఆ తల్లి. ఇక్కడ నన్నయ్య గారి యొక్క ప్రసన్న కథా కలితార్థయుద్ధికి ఈ పద్యం చక్కటి ఉదాహరణ. పాత్ర సంభాషణ ద్వారా పూర్వాపద కథార్థాలను భావింపజేయటం వల్ల కథను ప్రసన్నం చేసే ప్రక్రియ ఇందులో నన్నయ్య గారు ప్రదర్శించారు. అలనాడు వనంలో యయాతి అద్భుతమైనటువంటి రూపలావణ్య సుందరిగా శర్మిష్ఠను దర్శించాడు కదా. అందుకనే అడిగాడు కదా ఆమె యొక్క పరిచయం. 158వ పద్యంలో చెప్పుకున్నాము. తొలిచూపును వర్ణించి విడిచిపెట్టినటువంటి నన్నయ్య గారు ఆ అంశాన్ని చెప్పడానికి వీలులేక అక్కడ మానేశాడు. కానీ ఇక్కడ శర్మిష్ఠ యొక్క తలపుల్లో ఆ కథను పూరిస్తున్నాడు. ప్రథమ వీక్షణంలో శర్మిష్ఠ చెప్పడానికి వీలు యయాతిని వలిచింది. ఆమె వలిచింది, ఆయన వలిచాడు. నాటి నుండి ఆమె అతడిని ఎల్లప్పుడూ మనస్సులోనే స్మరించుకుంటున్నది. యయాతి కూడా ఆమెను చూసినప్పుడల్లా మనసులో ప్రీతి ఉన్నట్లుగా చూస్తున్నాడు. ఇరువురు అనురక్తులై ఉన్నట్లు ఆ చూపులే సాక్ష్యం. అయితే యయాతిని భర్తగా పొందినటువంటి అదృష్టం మాత్రం దేవయానికే దక్కింది. దేవయాని ఏ విధంగా తనంతర తాను కోరి యయాతిని భర్తగా పొందిందో శర్మిష్ఠ కూడా ఆ విధంగానే పొందాలని ఉవ్విళ్ళూరుతోంది. అంటే శర్మిష్ఠ యయాతుల యొక్క హృదయాలలో ప్రణయ బీజం అనేది గూఢంగానే ఉండిపోయింది. అది అంకురించి పుష్పించి ఫలించడానికి ఒక అదను రావాలి అని ఇక్కడ వ్యంగ్యార్థంగా మనం తెలుసుకోవాలి. దేనికైనా కాలం కలిసి రావాలిగా. ఇక యయాతి శర్మిష్ఠకు కూడా పుత్రదానం చేయటం అనేది మనం చెప్పుకుందాం ఇప్పుడు. అని శర్మిష్ఠ
భావిస్తూ ఉన్నటువంటి సమయంలో మూర్తీభవించినటువంటి ఆమె పుణ్యం దగ్గరకు వచ్చిందా అన్నట్లుగా ఒక రోజున యయాతి మహారాజు అశోకవనాన్ని చూడడానికి ఆసక్తి కలిగిన వాడై వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్ఠను చూశాడు. ఆమె కూడా వేగిరిపాటుతోటి, వినయంతోటి, నమ్రతతోటి తన ఎడ ఆ రాజు అనుగ్రహంతో కూడినటువంటి హృదయం కలవాడవటం తెలుసుకొని 2 చేతులు మోడ్చి ఈ విధంగా పలికింది. నీలగళోపమాన కమనీయ గుణోన్నతి చెప్పజాలు నన్నేలిన దేవయానికి నరేశ్వర భర్తవు కానా నాకునున్ పోలగ భర్తవీవ ఇది భూనుత ధర్మపథంబు నిక్కువం బాలును దాసియున్ సుతుడు నన్నివి పాయని ధర్మముల్ మహిన్. శివసమానుడు అయినటువంటి ఓ రాజా అని సంబోధించింది ఇక్కడ. అందములైనటువంటి గుణాల మహత్వం చేత పరిగణించదగినటువంటి నాకు యజమానురాలైనటువంటి దేవయానికి భర్త మీరు కాబట్టి నాకు కూడా తగినట్లుగా మీరే భర్త. ఎందుకని నా యజమానురాలకి మీరు భర్త, అందుకని నాకు కూడా మీరే భర్త. లోకుల చేత స్తుతింపబడేటటువంటి వాడా, ఇది ధర్మ మార్గం, ఇది యథార్థం. ఈ లోకంలో భార్య, సేవకురాలు, కుమారుడు అనేటటువంటివి విడవనటువంటి ధర్మాలు, అంటే పరస్పరం విడదీయలేనటువంటి ధర్మాలు, విధులు. ఇక్కడ ధర్మములు అన్న చోట అర్థములు అనేటువంటి పాఠాంతరం కూడా ఉన్నది. అర్థములు అంటే సొమ్ములని. ఈ పద్యంలో శర్మిష్ఠను వివేకవతిగా నన్నయ్య గారు చిత్రీకరించాడు. దేవయానిలాగా తాను కూడా యయాతికి భార్య కావడానికి యోగ్యత ధర్మబద్ధంగా ఉన్నది అని శర్మిష్ఠ ఇక్కడ వివరించి చెబుతోంది. భార్యతో పాటు దాసి, సంతానం అనేటువంటివి విడదీయలేనటువంటి ధర్మాలని లోకధర్మంతో ఇక్కడ ఆమె సమర్థిస్తోంది. చూడండి, అట్లాగే దానివల్ల యజమానురాలైనటువంటి దేవయానికి నీవు ఎలాగైతే భర్తవైనావో దాసి అయినటువంటి నేను కూడా నీకు భార్యనవుతాను, నాకు భర్త అవుతావు నువ్వు అని సూచిస్తోంది. ఈ ధర్మం వల్ల దేవయాని యొక్క నియమానికి భంగం రాదు. యయాతి కాదనలేని ధర్మ సూక్ష్మాన్ని ప్రతిపాదిస్తోంది. సుముఖుడైనటువంటి యయాతిని సమ్మతింపజేసే వివేకాన్ని ప్రదర్శిస్తోంది ఆ తల్లి. ఈ వాక్యాలన్నీ ఒకెత్తు, నీలగళోపమాన అనేటువంటి సంబోధన ఒక్కటి ఒకెత్తు. ఇది భావన రమణీయమైనటువంటి సూక్తి. విషాన్ని కంఠంలో దాల్చి లోకహితం కోసం పాటుపడినటువంటి శివుడు, మంగళప్రదుడు ఆ నీలకంఠుడు. ఇష్టం లేకపోయినా కష్టమని చెప్పకుండా దేవయానిని భార్యగా స్వీకరించినటువంటి ధీరోదాత్తుడు యయాతి. మనస్సు లగ్నమైనా కూడా శర్మిష్ఠను స్మరించకుండా ఉదాసీనంగా ఉండిపోయినటువంటి ఉదాత్తమైనటువంటి పురుషుడు యయాతి. శర్మిష్ఠ మీద ఉన్నటువంటి అనురాగాన్ని గూఢంగా దాచుకున్నటువంటి లోకపతి అయినటువంటి యయాతి మహారాజు యొక్క తత్కాల హృదయస్థితిని స్ఫురింపజేసే సంబోధనం ఈ నీలగళోపమ అనేటువంటి దాంట్లో నిబంధించటంలో ఉన్నది. నన్నయ్య గారు వాగనుశాసనత్వం, రుచిరార్థ సూక్తి, నిధిత్వం, ఇందలి గుణం మాధుర్య సార్థకం. రాజా, మీరు ఆ దేవయానిని పెళ్లి చేసుకున్నప్పుడే ఆమె దాసి కావడం వల్ల ఆమె సొత్తునైనటువంటి నేను కూడా మీ భార్యనే. కాబట్టి దయదలిచి నాకు ఋతుకాలానికి తగినటువంటి సంగమాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థించింది. దేవయాని వలె శర్మిష్ఠు కూడా యయాతిని భర్తగా పొందడం ఇక్కడ విశేషం.
దేవయాని భార్య కాబట్టి ఆమె సొత్తు అయినటువంటి శర్మిష్ఠ కూడా ఆమె వలనే భోగింప తగినది కాబట్టి శర్మిష్ఠ కూడా భార్యే. భార్యకు భర్త ఋతుకాలోచిత ధర్మాన్ని నిర్వహించడం అనేది అవశ్యమైన కర్తవ్యం. అంటే భార్య ఋతుకాలంలో ఉంటే సంభోగం అనేది అనివార్యమైన విషయం భర్తకి. క్షత్రియకాంత అయినటువంటి శర్మిష్ఠ వివాహ ప్రసక్తి లేకుండా ఉండడం ఇక్కడ వివేకం. ఆమెను యయాతి కనుక గ్రహిస్తే అది గాంధర్వ వివాహం అవుతుంది. పెండ్లి తంతు లేనటువంటి సతీ పతి ధర్మాన్ని ప్రతిపాదించినటువంటి శర్మిష్ఠ కూడా ఇక్కడ తన యొక్క గడసరితనాన్ని చూపించింది. లలితాంగి శయనమొక్కడు వెలిగా రుచిరన్నపాన వివిధాభరణాదుల శర్మిష్టకు ఇష్టము సొలయక సేయుమని నన్ను శుక్రుడు పంచన్. ఓ సుందరాంగి అయినటువంటి శర్మిష్ట, నీ జ్ఞాపకం ఉందా? వివాహ సందర్భంలో మా మామగారైనటువంటి శుక్రాచార్యుడు చెప్పిన మాట, పడక ఒక్కటి తప్ప రుచిగల భోజన పానీయాలు, పలు విధాలైనటువంటి అలంకారాలు శర్మిష్ఠ విషయంలో వైముఖ్యం చూపకుండా ఇచ్చి ఆమెకు ప్రీతి కలిగించమని నన్ను ఆజ్ఞాపించాడు. నేను గొప్ప ముని అయినటువంటి శుక్రుడి యొక్క మాటకు అప్పుడే అంగీకరించాను. ఇప్పుడు ఏ విధంగా అసత్యం ఆడగలుగుతాను అని యయాతి అంటే శర్మిష్ఠ అంటున్నది, చను బొంకగా ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున వధగా వచ్చిన విప్రార్థమున వధూజన సంగమున వివాహ సమయములందు. శుక్రనీతి ఉందే కదా, వామన చరిత్రలో ఉంది. వారి జక్షులందు వైవాహితములందు అని ఒక పద్యం ఉంది. ప్రాణాలకు నాశనం కలిగే సమయంలో, సమస్త ధనం అపహరింపబడే సమయంలో, వధింపబడేందుకు సిద్ధంగా ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి రక్షించే సమయంలో, స్త్రీల సంగమం విషయంలో, పెళ్లి సమయాల్లో అసత్యం ఆడవచ్చు. ఇది కదా ఇక్కడ భారతంలో కూడా ఉంది. కాకపోతే అక్కడ శుక్రుడు చెప్పాడు, ఇప్పుడు ఈ శర్మిష్ఠాదేవి చెబుతున్నది. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిపా అన్నాడు. అయితే అక్కడ గోవులను కూడా కలిపాడు, ఇక్కడ బ్రాహ్మణుని రక్షించే సమయం అన్నాడు. ప్రాణహాని మామూలే, ధనం అపహరింపబడటం, అలాగే వారిజాక్షులందు ఇక్కడ కూడా స్త్రీజన సంగమ విషయంలో వివాహాలు అన్నీ ఇక్కడివి అక్కడివి ఒకటే, ఒక్క గోవుల విషయం తప్ప. ఇక్కడ వధూజన సంగమం విషయం కాబట్టి పెళ్లి సమయంలో యయాతి వడంబడినటువంటి కారణాన్న బొంకవచ్చు అని శర్మిష్ఠ చెబుతోంది. అబద్ధం చెప్పచ్చు అంటున్నాడు. పైన చెప్పబడినటువంటి 5 విషయాలలో అబద్ధం ఆడటం వల్ల పాపం లేదని మునీశ్వరుల యొక్క వచనం అనేటువంటి ప్రమాణం ఉంది. మహారాజా, నీవు పెళ్లి సమయంలో అంగీకరించావు కాబట్టి అబద్ధం దోషం పొందవు అని శర్మిష్ఠ అన్నది. యయాతి అంగీకరించి శర్మిష్ఠకు ప్రీతి గావించాడు. శర్మిష్ఠ కూడా యయాతితోటి కలయిక వల్ల గర్భవతి అయి కొడుకును కన్నది. అది చూచి దేవయాని ఆశ్చర్యపడి శర్మిష్ఠ దగ్గరకు వచ్చి ఈ విధంగా పలికింది. ఇప్పుడు రాజుగారి కోటలో ఉంది, రక్షణలో, పురుషులు అక్కడికి వచ్చే అవకాశం లేదు. కానీ శర్మిష్ఠ గర్భవతి పిల్లాన్ని కన్నది. ఎలా జరిగింది? బాలవయ్యు
అత్యుత్తమశీల వినయ గౌరవాన్వితవై నిర్వికార వృత్తినున్న నీకు ఉన్నయునికిన సన్నుతాంగి సుతుడు పుట్టుట ఇది కడు చోద్యమయ్యే. ఓ శర్మిష్ఠ, ఓ సుందరాంగి, నువ్వు బాలికవి, కన్యవి. శ్రేష్టమైన శీలంతో, వినయంతో, గౌరవంతో కూడినటువంటి దానివై మనోవికారం లేనటువంటి విధానంలో ఉన్నటువంటి నీకు ఉన్నట్టుండి కొడుకు పుట్టం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ పద్యంలో శర్మిష్ఠకు వాడబడినటువంటి విశేషాలు ఆమె వయస్సుని, ప్రవర్తనని, వికారం లేనటువంటి సచ్చరిత్రని సూచిస్తున్నాయి. అటువంటి ఆమెకు ముందు ఎవరికీ తెలియకుండానే కుమారుడు పుట్టడం అనేది ఆశ్చర్యంగా ఉన్నది. అది దేవయాని హృదయంలో ఒక అనుమానాన్ని రేకెత్తించింది. ఎందుకని? అక్కడికి ఎవ్వరు వచ్చే అవకాశం లేదు, ఒక రాజుగారికి తప్ప. నీకు కొడుకు పుట్టడం ఎట్లా జరిగిందని దేవయానికి గద్దించి అడిగింది. అప్పుడు శర్మిష్ఠ సిగ్గుతో ముఖం వంచుకుని, ఎక్కడ నుండో సమస్త వేదాలను, వేదాంగాలను బాగా చదివినటువంటి ఒక గొప్ప ముని వచ్చి ఋతుకాలం అందున్నటువంటి నన్ను చూసి నాకు పుత్రుని అనుగ్రహించాడు అని చెప్పి చూడండి అని శర్మిష్ఠ అనగానే విని దేవయాని తన గృహానికి వెళ్ళింది. శర్మిష్ఠ కూడా ఆ యయాతి వల్ల వరుసగా 3 కొడుకులను కన్నది. మొదటివాడు ద్రుహువుడు, రెండోవాడు అనువు, మూడోవాడు పూరుడు. అలా 3 కొడుకులను పొందిన తరువాత ఒక రోజున ఏమైందో చూడండి. ఒక రోజున యయాతి గారి కర్మ కాలింది. ఆ రోజున ఆయన అశోకవనంలో ఉన్నాడు. ఆ సమయంలో త్రేతాగ్నుల్లాగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ శర్మిష్ఠ అయినటువంటి ఆమె యొక్క 3 కొడుకులు, ద్రుహువుడు చెప్పుకున్నాం కదా, వాళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళు యయాతి మహారాజు దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఆ 1000 మంది కన్యలు, వృషపరుడు కూతురైనటువంటి శర్మిష్ఠ ఆయన దగ్గరే ఉన్నారు. అప్పుడు ఆయన ఎట్లా ఉన్నట్ట, దేవేంద్రుడి పట్టమహిషి అయినటువంటి శచీదేవిలాగా వైభవం మెరిసే పట్టమహిషి అయినటువంటి దేవయాని వచ్చింది. చూడండి, దేవయాని పట్టమహిషి, దేవేంద్రుడు పట్టమహిషి శచీదేవిలాగా అక్కడికి వచ్చింది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము. ఆ పిల్లలు 3 అలంకారాదులు లేకపోయినా కూడా సహజమైనటువంటి కాంతి వల్ల ప్రకాశిస్తున్నారని నన్నయ్య గారి భావం. అద్భుతంగా 3 అగ్నులు అన్నారు. గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆవాహనీయం అనేటువంటి 3 త్రేతాగ్నులు. శర్మిష్ఠ కొడుకులు త్రేతాగ్నులు ఉన్నారు అంటే ఆమె వల్ల యయాతి గృహస్థ ధర్మం సార్థకమైందని అర్థం చేసుకోవాలి. వంశకర్తను ఆమె వల్లనే పొందగలిగాడని భావి కథార్థధ్వని. ఆ పూరుడికే పట్టాభిషేకం చేస్తాడు చివర్లో యయాతి. దేవయాని ఈ విధంగా వచ్చి అధికమైనటువంటి తేజస్సు కలిగి యయాతి యొక్క రూపం వంటి రూపం కలిగినటువంటి ఆ 3 పిల్లల్ని చూసింది. ఈ కుమారులు ఏ ప్రదేశానికి చెందిన వాళ్ళు, ఎవరి కొడుకులు అని యయాతిని అడిగింది. ఎందుకని? తన యొక్క భర్త పోలికలోనే ఉన్నారు వాళ్ళు, అందులో మెరిసిపోతూ ఉన్నారు, వెలిగిపోతూ ఉన్నారు. యయాతి సమాధానం చెప్పలేక మిన్నకున్నాడు. అప్పుడు వాళ్ళని అడిగింది, మీ తల్లిదండ్రులు ఎవరో చెప్పండి అని. వెంటనే ఆ కుమారులు 3 కూడా తమ యొక్క చూపుడు వేళ్ళు పొడవుగా సాచి, వీళ్లే మా తల్లి తండ్రి అని యయాతిని, శర్మిష్ఠని చూపించారు. ఆ దృశ్యం చూచి
అక్కడ ఉన్న కన్యల సముదాయం మిక్కిలి ప్రీతిని పొందారు. వాళ్ళకి ఆనందం కలిగింది. ఇక్కడ మీ తండ్రి తల్లి ఎవరని దేవయాని అడిగితే ఆ కుమారులు చూపుడు వేళ్లతో వరుసగా యయాతి శర్మిష్ఠులను చూపించడం చాలా సహజంగా ఉంది. సామాన్యంగా లోకంలో తల్లిదండ్రులు ఎవరైనా అడుగుతారు, కానీ ఇక్కడ తండ్రి ఎవరో ముందు తెలియాలి, తల్లి ఎవరో ఆ తర్వాత. కాబట్టి ఇక్కడ ఆ పదాల వరుస మారింది. చూడండి, మీ తండ్రియు తల్లియు ఎవరు అని అడిగింది ఆమె అడగటంలోనే. ఈ విధంగా తన సంగతి తెలుసుకోకుండా, అంటే తనకు తెలియకుండా యయాతి శర్మిష్ఠ వల్ల సంతానాన్ని పొందడం అప్పుడు తెలుసుకుందామె. ఇదే నా భర్త నిర్వాకం అని. తాను ఎరగకుండా అని ఉంటే ఎక్కువ ఉచితంగా ఉండేదని కొందరు అంటారు. కానీ తనకు తెలియకుండా, తన సంగతి తెలియకుండా అని 2 అర్థాలు వచ్చేటట్టు వాడాడు కదా అన్నయ్య గారు. అంటే నా సంగతి తెలియకుండా ఈ విధంగా చేస్తావా అంటే, మా నాన్నగారు ఉన్నాడు నా వెనకాల, ఆయనకి చెప్పి నీ సంగతి తేలుస్తాననేటువంటి అర్థం ఉంది కదా. ఇందులో భావి కథార్థ వ్యంజకత్వాన్ని సాధించాడు అన్నయ్య గారు. అంటే తనకు తెలియకుండా యయాతి శర్మిష్ఠ వలన సంతానం పొందడంలో దోషం యయాతి ఎందే ఉన్నదని ఆమె భావించింది. ఆ పని యయాతి ఆమె సంగతి అంటే ఆమె యొక్క శక్తియుక్తులు తెలియక చేశాడని అభిమానపడి తన తండ్రి చేత శాపాన్ని ఇప్పించింది. భర్త తన పట్ల చేసిన ఈ అపరాధానికి ప్రతీకారం చేయాలని భావించే దేవయాని యొక్క దురహంకారానికి మచ్చుతనక ఇది. పతి అన్య స్త్రీని ప్రేమించడం వల్ల అతని చేత వంచింపబడినదై శుక్రుడు కూతురైనటువంటి ఆ దేవయాని ఆ యయాతి రాక్షస కన్య అయినటువంటి శర్మిష్ఠయందు చేసినటువంటి ప్రేమ కలాపాన్ని తెలుసుకొని కోపాన్ని, దుఃఖాన్ని పొందింది. మిక్కిలి శోకంతో తండ్రి వద్దకు వెళ్ళిపోయింది. వెంటనే తన విశాలమైనటువంటి నేత్రాల నుండి కన్నీటి ధార జారుతూ ఉన్నది, జాలువారుతున్నది. చెక్కిళ్ళు తడిసిపోయినాయి. అతని యొక్క పాదపద్మ యుగళాన్ని కడిగింది ఆ కన్నీటితోటి. అంటే అంత ఏడిచింది అని. ఇక్కడ యయాతి శర్మిష్ఠను ప్రేమించడం వ్యతిరేకంగా చేయబడినటువంటి ప్రేమయే. అంతే కదా, ఉద్దరణ కూడా చేశాడు కదా ఆయన. అందుచేత ఈ పాఠమే అంటారు. అంటే ఒక పాఠాంతరం కూడా ఉన్నాయి. సరే, దాని పక్కన పెడితే ఈ పద్యంలో దేవయానికి కలిగినటువంటి కోప దుఃఖ భావాలు రుచిరార్థరమ్యంగా వర్ణించారు. తానుండగా మరొక వనితను వలచటం వల్ల ఆమె అవమానింపబడింది. తన భర్త తన దాసి అయినటువంటి శర్మిష్ఠయందు పుత్రులను పొందాడని తెలిసి దేవయాని మండిపడింది. శర్మిష్ఠ పరోక్షంగా తన మీద విజయం సాధించింది. ఆమె యొక్క అస్తిత్వం అస్థి నాస్తి విచికిత్సలో పడిపోయింది. ఇప్పుడు ఆమె అహంకారం దెబ్బతింది. తండ్రి పెట్టినటువంటి కట్టడి వీగిపోవటం వల్ల ఏర్పడినటువంటి ఈ విపత్తును గురించి చెప్పుకోవడానికి ఆమె పుట్టింటికి వచ్చింది. తండ్రి పాదపద్మాలను కన్నీటితో కడిగింది. కన్నీటితో పాదాలు కడిగిందనడంలో లక్ష్యార్థం ప్రధానం. పాదాల మీద పడి కంటికి కడవ కట్టినట్లుగా దుఃఖించిందని అర్థం చేసుకోవాలి. దానివల్ల ఆమె దుఃఖం యొక్క ప్రభావ తీవ్రత మనకి ధ్వనిస్తోంది. కన్నీటితోటి కాళ్ళు కడగడం అనే దానివల్ల దుఃఖం ఇక్కడ వాచ్యం అవుతోంది. ఇది మరి శుక్రుడు ఆ తర్వాత ఎలా ప్రతిస్పందించాడు తదితర విశేషాలతోటి రేపటి రోజు కృష్ణానుగ్రహంతో మనం ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.